ప్రస్తుతం మనం మోయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగళారం అనే గ్రామంలో ఉన్నాం. గతంలో ఇది గ్రామం ఉండే. ఇప్పుడు మోయినాబాద్ మున్సిపాలిటీ అయిన తర్వాత ఇది వార్డు ఆఫీస్‌గా, వార్డు కార్యాలయంగా వార్డు కిందగా ఏర్పడింది. నిన్న ఇక్కడ గూడా కాజా మొయినుద్దీన్ అనే మున్సిపల్ కమిషనర్ ఎవరు ఉన్నారో ఆయన మౌఖిక ఆదేశాల మేరకు ఇక్కడ గూడా దేశానికి స్వాతంత్రం వచ్చిన ఆ రోజున ఇక్కడ వార్డు ఆఫీస్‌కు ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే. ఆ వార్డు ఆఫీస్‌కు తాళం వేసి ఉండడంతో ఇక్కడున్న గ్రామస్తులు ఎప్పుడూ జెండా ఎగరేసే గ్రామస్తులు ఇక్కడికొచ్చి వార్డు ఆఫీస్ దగ్గర తాళం వేసి ఉండటాన్ని చూసి వాళ్ళు ప్రశ్నిస్తే అక్కడి నుంచి కమిషనర్ నుంచి సరైన స్పందన రాలేదు. గ్రామస్తులే చివరికి చేసేదేం లేక 12 గంటల వరకు చూసి గ్రామస్తులే ఇక్కడ జెండా ఎగరేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ గ్రామానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే కేవీ రంగారెడ్డి. మనకు రంగారెడ్డి జిల్లా పేరైతే ఎవరి పేరు మీద ఉందో కేవీ రంగారెడ్డి పుట్టిన గ్రామం ఇది. అట్లాగే తెలంగాణ ఉద్యమంలో కూడా ఢిల్లీలో పోరాటం చేసిన అనేక మంది అమరవీరులు ఉన్న గ్రామం. ఇట్లాంటి గ్రామంలో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరపకపోవడం, స్వాతంత్ర దినోత్సవం రోజు జెండాకు వందనం చేసే అవకాశాన్ని కల్పించకపోవడంపై ఇక్కడున్న గ్రామస్తులు, ఇక్కడున్న వార్డుకు సంబంధించినటువంటి జనాలు కమిషనర్ తీరుపై మండిపడతా ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. ఈ వార్డు దగ్గర చాలా మంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు ఎందుకు ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం జరిగిందన్న? ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు కృష్ణ. కొన్ని ఈ చరిత్రకు, ఈ గ్రామానికి చాలా పెద్ద చరిత్ర ఉన్న గ్రామం ఇది. చాలా సంవత్సరాల నుండి మంచి రాజకీయ నాయకులను అందించిన గ్రామం. ఈ స్వాతంత్ర వేడుకలు జరుపుకోవాలని ఒక వైపు ఏమో హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమం నడుస్తుంటే, అలాంటిది ఒక ఈ గ్రామానికి సంబంధించిన ఒకటే జెండా. మిగతా ఎవరి కార్యక్రమాలు ఎవరి స్కూల్లో వాళ్ళు ఎగరేసుకుంటారు. మా గ్రామం నుండి ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన గ్రామం ఇది. ప్రస్తుతం ఉన్న ఒక ఎంపీ మా గ్రామానికి సంబంధించిన వ్యక్తి, ఒక గవర్నర్ మర్రి చెన్నారెడ్డి ఇచ్చే గ్రామం. ఇంత చరిత్ర ఉన్న గ్రామం. ఈ తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక ప్రాణత్యాగం చేసిన యాదిరెడ్డి గ్రామం కూడా ఇదే గ్రామం. అట్లాంటి గ్రామాన్ని ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారంటే ఈ మున్సిపల్ అధికారులు. అసలు ఈ మున్సిపల్ చేయమన్నది ఎవరు? అసలు ఇంకా మా గ్రామీణ వాతావరణం నుండి మాది పట్టణ వాతావరణానికి రాలేదు ఇంకా మా గ్రామాలు. అలాంటిది ఎవరి కోసము దేనికోసం చేసిర్రు అసలు అర్థం కాలేదు. ఈ మున్సిపల్ చేసిన మున్సిపల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలో వాళ్ళకి ఇప్పటికి తెలియదు. జెండా ఎగరకపోవడం అనేది చాలా చిన్న విషయం. ఇది డెవలప్మెంట్ పక్కకెట్టండి. జెండా విషయానికి ఎంత నిర్లక్ష్యంగా అంటే వాళ్ళు వివరించడం, అంటే జెండా ఎగరకపోవడము దేశద్రోహం క్రింద కేసు పెట్టాలి. నిజంగా చెప్పాలంటే జెండాను ఎగరేసే విధానంలో ఎగరేస్తేనే దాన్ని ఎన్నో రకాలుగా నానా రకాలుగా దాన్ని ఇచ్చేస్తాము. పూర్తిగా జెండాను ఎగరేయకపోవడం వల్ల దాన్ని ఏ రకంగా ప్రభుత్వం ఏ విధంగా చర్య తీసుకుంటుందో, నిన్నటి నుండి ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా వచ్చి దీనివల్ల ఇది జరిగింది అని ఒక సంజాయిషి మున్సిపల్ అధికారులు కానీ వేరే అధికారులు కానీ ఎవరైనా కానీ స్పందిస్తలేరు ఇప్పటికి కూడా. జెండా ఎగరేయకపోవడం అనేది చిన్న విషయం, మీరు దానికి ఎందుకు రాద్ధాంతం చేస్తారని కాజా మొయినుద్దీన్ అనే కమిషనర్ మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న చాలా మంది పోయి ప్రశ్నిస్తే చిన్న విషయం ఎట్లయితుంది? పెద్ద విషయం ఇది. జెండా ఎక్కిమని చెప్పి ఇక్కడెక్కడనో లేని జెండాలు ఎక్కుతున్నాయి. ఇలా ఉన్న జెండాలు ప్రతి సంవత్సరం ఎక్కిస్తున్నాము. ఈసారి వద్దంటే ఎట్లా? ఆ కాజా మొయినుద్దీన్ ఎవడు? మున్సిపల్ ఎందుకు చేశారు? గ్రామ పంచాయతీ ఉంటే మా ఊరు పెద్ద మనుషుల కన్నా చెప్పాలి. ఆయన చెప్పిండు కదా చైర్మన్, ఆయన ఊరు పెద్ద మనుషులకు వచ్చి చెప్పాలి. లేకపోతే సెక్రటరీ ఉంటాడు, సెక్రటరీ కన్నా చెప్పి జెండా ఎక్కియాలి. ఇక్కడున్న సిబ్బందిని కూడా మౌఖిక ఆదేశాలతోటి మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి జెండా ఇక్కడ ఎగరేయాలి, అక్కడ ఎగరేయొద్దు అని వాళ్ళకు చెప్పడం అంట. దీనికి తాళాలు ఈ జెండా మా గ్రామస్తులు ఎక్కడ ఎగరేసుకోవాలి చెప్పండి? మాకు జెండా పండుగ లేదా? మాకు స్వాతంత్రం రాలేదా? మా గ్రామానికి మేము ఎక్కడ ఎగరేయాలి జెండా? ఆయనకేమో జెండా ఎగరేయడానికి మున్సిపల్ ఆఫీస్ అందరు రమ్మంటాడు. ఆయనకు సమయం లేక ప్రైవేట్ స్కూళ్ళకు చీఫ్ గెస్ట్కి వెళ్తాడు. దానికి సమయం ఉంటుంది. గ్రామాల్లోకి వచ్చి జెండా ఎగరేయడానికి కనీసం మేము ఎగరేసుకుంటాం, మాకన్నా ఉన్న సిబ్బందికి చెప్పాలి, ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పాలి. ప్రైవేట్ కార్యక్రమాలు అంటే ఏ స్కూల్కి పోయింది ఆయన? ఏ స్కూల్కి చీఫ్ గెస్ట్ పోయింది? ఏమైనా ఐడియా ఉందా మీకు? వేరే ఇచ్చిన స్కూళ్ళకి ఇప్పుడు పేరెందుకు? స్కూళ్ళకు ప్రైవేటు వెళ్ళొద్దని ఏం లేదు. మీది ఆయన బాధ్యతను పూర్తి చేసుకున్న తర్వాత నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు. ఆయన బాధ్యత కదా. ఒక్క మనిషి అన్నిటి దగ్గరికి వెళ్ళకుండా మిగతా అధికారులు ఉన్నారు కదా, ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క అధికారిని పంపించేది ఉంటే ఏర్పాట్లు వేయలేదు కదా. ఏర్పాట్లు వేసినట్టు ఎవరైనా ఎగరేస్తుంటాం కదా. గ్రామ పంచాయతీ తాళం, జెండా, అన్ని దానికి సంబంధించిన జెండా సామాగ్రి అంతా గ్రామ పంచాయతీ లోపల ఉంది. ఎక్కడి నుండి వాళ్ళు అప్పుడప్పుడు ఏర్పాట్లు వేయండి, ఎక్కడ ఎగరేయాలి, ఎవరు ఎగరేయాలి?
అంటే స్వాతంత్రం వచ్చిన రోజు గ్రామ పంచాయతీ ఈ ఆఫీస్కి ఏదో వార్డు ఆఫీస్కు తాళం వేయాలని ఎక్కడ ఉందా? తాళం ఎట్లేస్తారు? అదే కమిషనర్ అడగాలి విషయం. కమిషనర్ చెప్పాలి, తాళాలు వేసి సిబ్బంది అంతా కమిషనర్ ఆఫీస్కి రండి, మీరు ఇక్కడ ఉండొద్దు, అందరికి ఆ ప్రోగ్రామ్ లో పాల్గొనండి అని చెప్పి ఆయన ఆదేశించినట్టు వాళ్ళకి. మరి ఎంతవరకు ఇది న్యాయమో? మరి అసలు ఈ గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్ చేయమన్నది ఎవరు? ఈ మున్సిపల్ ఈ రకంగా వేయడం ఏంది? విచిత్రంగా ఉంది మాకు. అసలు చేసుడే తప్పు. ఇన్నేళ్ల చరిత్రలో మా గ్రామంలో మొదటిసారి జెండా ఎగరేకపోవడం, గ్రామ పంచాయతీ ఇంత రాజకీయ జరుగుతున్న గ్రామంలో, ఇందాక చెప్పినట్టు అంతమందిని అందించిన గ్రామంలోనే జెండా వేయకపోతే ఫస్ట్ చెప్తున్నా, గ్రామం తరపున నేను అప్పీల్ చేస్తున్నా, దేశద్రోహం కేసు కింద మొట్టమొదటి దేశద్రోహ కేసు పెట్టి ఆయన మీద చర్య తీసుకోవాలని నేను అడుగుతున్నా. ఆయన ఏమంటున్నాడు, ఎక్కడా లేదు, వార్డు ఆఫీస్ దగ్గర జెండా ఎగరేయాలనే నిబంధన ఎక్కడా లేదు, అందుకే నేను వద్దని చెప్పిన అంటాను. చెప్పాలి, మీ గ్రామంలో మీరు ఎగరేసుకోండి, మా ఇది లేదు, మాకు అధికారం లేదు, మీ గ్రామంలో మీరు ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పాలి. వేరే ఏర్పాట్లు చేయాలి కదా, మాకు మేము వేసుకుంటాం. లేకుంటే చేస్తారు కదా, ఎవరైనా చేస్తారు, గ్రామస్తులు చేస్తారు కదా. దీనికి ఒక అధికారం అవసరమా? దీనికి అవసరం లేదు. మా ఊర్లో మేము చిన్న ఉన్నప్పటి నుంచి చెప్పేది మనిషి ఏంటి అసలు జెండా ఎగరేయకపోవడం కరెక్టేనా? ఇంత ముందుకి ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉండేనా? ఎప్పుడు లేదు, ఫస్ట్ సారి ఇది. మోసం చేసుడు ఆయన చాలా తప్పు. ఊరు గ్రామ పంచాయతీ దగ్గర ఎప్పుడు నేను చిన్న ఉన్నప్పటి సంది జెండా ఎగరేస్తున్నారు. ఈసారి బంద్ చేశారు అంటే ఆయన ఎంత ఆఫీసర్ ఉంటే ఆయన ఏడైతే ఆఫీస్ ఉందో ఆయన మొట్టమొదటి ఆడ ఊళ్ళలో ఎక్కించినాక ఆడ ఆఫీస్గా తర్వాత చేయాలి, మున్సిపల్ ఆఫీసర్గా తర్వాత చేయాలి. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు లేవు కదా, ఎవరు ఇబ్బంది పెంచాలి. వచ్చిండ్రు వీడు మొదలు ఇక్కడ ఊళ్ళలో ఎక్కించిన తర్వాత ఆయన ఆఫీస్ కాడ పోయి ఆయన ఆడెక్కించుకోవాలి, ఫస్ట్ ఆడ ఎక్కియొద్దు. ఎక్కించే కానూన్ లేదు, ఎక్కించకుండా అవసరం లేదు. కానూన్ ఎవరు పెట్టాడు? కానూన్ వాడి మన చేతులు ఉన్నదా కానూన్? జాండి ఎక్కిన కానూన్ ఉన్నదా? సూపర్ మ్యాన్ జాండి ఎక్కించే కానూన్ లేదని సూపర్ మ్యాన్ ఆయనకు ఎవరు ఇచ్చిండ్రు అధికారం? ఎవరు ఇచ్చిండ్రు? అది సూపర్ మ్యాన్. చెప్పన్నా, మీరు చెప్పండి, ఏంటి అసలు పరిస్థితి ఏంది? గతంలో ఇట్లా ఉండేనా? మా ఊర్లో ఈ జెండా పండుగలు అనేటివి ఎంత మంచిగా జరుపుకున్నాం అంటే, 2 స్కూళ్ళు ఉన్నాయి మా ఊర్లో. 2 స్కూల్ నుంచి విద్యార్థులందరూ ఇక్కడికి వచ్చి, గ్రామ పెద్దలందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమం చేసి జెండా ఆవిష్కరించిన తర్వాత ఎవరెవరు వాళ్ళ యూత్లో కానీ స్కూళ్ళలో కానీ అప్పుడు జెండాలు తీసుకున్నాం. అంటే మొట్టమొదటి అందరు ఇక్కడికి వచ్చి ఇక్కడ జెండా ఆవిష్కరణ జరిగిన తర్వాత మాత్రమే వేరే జెండాలన్నీ మేము ఆవిష్కరణ చేసేది జరుగుతుండే. అట్లాంటిది మొదటిగా ఇక్కడే ఆయన రూల్ లేదు, ఆఫ్టర్ ఆల్ జెండా కోసం లొల్లా, ఆఫ్టర్ ఆల్ అన్న విషయానికి అయితే ఖచ్చితంగా ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టాలి. దాంతోపాటు జెండా పండుగ రోజే జెండాను అవమానించడం అనేది చాలా పెద్ద విషయం. ఆయన ప్రైవేట్ స్కూళ్ళలో మైనారిటీ స్కూళ్ళలో వెళ్ళి కార్యక్రమాలు చేయడానికి ఉండే టైము జెండా ఆవిష్కరించడానికి లేదని చెప్పడము, ఆఫ్టర్ ఆల్ అనడం, ఇది చాలా పెద్ద విషయం. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి. ఇది స్వాతంత్రోద్యమాలు తెలంగాణ ఉద్యమాలు జరిగిన గడ్డ, తెలంగాణ రావడానికి చనిపోయిన యాదిరెడ్డి గారి ఊరిది. ఆ రోజు జూన్ 2 రోజు కూడా జెండా ఎగరేయడానికి ఆయన నిరాకరించిండు. ఆ రోజు కూడా జెండా ఎగరేయడం జరగలేదు. ఈ రోజు కూడా ఆఫ్టర్ ఆల్ జెండా కోసం పెద్ద ఇష్యూ చేస్తున్నారు మీరు అన్న మా ధోరణిలో మాట్లాడుతుండ అనేది చాలా పెద్ద విషయం. ఇది ఆయన అసలు రాజ్యాంగపరమైన కమిషనర్ హోదాలో ఆయన ఉండడానికి అర్హత లేదు. ఎందుకంటే మనకి ఏది ఇచ్చినా స్వతంత్రం అనేది దేశం, రాజ్యాంగం, స్వతంత్రం, జెండా ఇవన్నీ భావాలు ఉన్నోనికే ఆ పదవులో కొనసాగే అవకాశము వీలు అది ఉండాలి. అట్లాంటి లేనప్పుడు ఆ పదవిలోకి ఆయన మీద చట్టపరంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలి, కేసు నమోదు చేయాలి, ఆయనని డిస్మిస్ చేసేసేయాలి ఖచ్చితంగా. ఎన్నో సంవత్సరాల నుంచి మా ఊర్లో ఈ ఆనవాయితీ ఉంది. ఫస్ట్ ఈ జెండా ఎగరేసుకొని స్కూల్ విద్యార్థులందరూ ఇక్కడికి వచ్చి, పెద్ద మనుషులందరూ ఇక్కడికి వచ్చి చేసుకున్న తర్వాతనే వేరే జెండాలు అనేది ఎగరేయడం జరుగుతుంది. అట్లాంటిది మా ఊర్లోనే కాకుండా ఏదైతే మున్సిపాలిటీ అని చేసిరో మా గ్రామాలు స్వతంత్రం కోల్పోయినాయి ఇప్పుడు మున్సిపాలిటీ చేయడం వల్ల. అంటే మా ఊర్లో జెండాను కూడా మేము ఆవిష్కరించుకోలేని దుస్థితిలోకి వెళ్ళిపోయినాం, మేము దుస్థితిలోకి పోయినాం. ఎందుకంటే ఆయన రూల్ ఉందా అని మాట్లాడడం అనేది చాలా పెద్ద తప్పు, అది చాలా తీవ్రమైనటువంటి విషయం. జెండా ఎగిరేసుకోవడం అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. అది సెక్షన్ ఆర్టికల్ 18లో ఉంటుంది. అది చాలా పెద్ద విషయం. అది ప్రతి ఊర్లో మనం ఎగరేసుకునే హక్కు ప్రతి పౌరునికి ఉంటుంది. ఎగరేయాలా అని రూల్ ఉందా అని మాట్లాడుతుండు, రాసిస్తావా అంటే రాసిస్తా అని మాట్లాడుతున్నా. అంటే అంత అహంకారంతో మాట్లాడుతుండ ఆయనకు అంత అహంకారం ఎట్లొచ్చింది అనేది దాని మీద శిక్ష ఖచ్చితంగా ఆయనకు దాని మీద కేసు రిజిస్టర్ చేయాలి, ఆయనను డిస్క్వాలిఫై చేసేయాలి ఉన్న పదవికి. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీని కూడా ఆయన లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుండు. ఒక స్కూల్కి ఆయన ప్రైవేట్గా ఒక స్కూల్కి పోవడానికి మాత్రమే ఇవన్నీ లేదు, రూల్ లేదు, ఎగరేయమంటున్నారు.
మా ఊర్లో మేము ఆ దుస్థితి నుంచి ఒక ఎక్స్ ఆర్మీ వ్యక్తి మన పాండవన్న గారితో చేపించేసినాం మా ఊర్లో మాత్రం ఆవిష్కరణ. కానీ వేరే ఊర్లలో ఆయన కోసం వేచి చూసి 12:30 అయినా కానీ జెండా ఆవిష్కరించలే. అప్పుడు కూడా చెయ్యాలా వద్దా, చేయమంటే చేస్తా లేకుండా అన్న ధోరణిలో మాట్లాడుతుండే ఆయన. నిన్న వీడియోలు చూసినట్లయితే ఈరోజు పెద్ద ధర్నా కార్యక్రమం ఉండే, హాలిడే వల్ల ఈరోజున్న గవర్నమెంట్ హాలిడే వల్ల ధర్నా అనేది మేము వాయిదా వేసినాము. దీన్ని తీవ్రతరంగా మేము ఉధృతంగా దీని మీద పోరాటం చేస్తాము. ఆయన సస్పెండ్ అయ్యేంత వరకు ఈ విషయాన్ని వదిలేదే లేదు. జెండాను అవమానించిన వ్యక్తి, రాజకీయమైనటువంటి ఈ మైనార్టీకి సంబంధించిన దాంట్లో కార్యక్రమాలకు అటెండ్ అయ్యే వ్యక్తి, రాజకీయంగా ఉన్న వ్యక్తి దేశ జాతీయ పతాకాన్ని అవమానించి స్వాతంత్ర దినోత్సవం రోజు, గణతంత్ర దినోత్సవం రోజు జెండా ఎగరేయడానికి అభ్యంతరం ఉన్న వ్యక్తి ఆ పదవిలో కొనసాగడానికి ఏ మాత్రం అర్హుడు కాదు. ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఇట్లా చేయడం వెనుక ఆయన వ్యక్తిగత ఉద్దేశం ఏమైనా ఉందని మీరు భావిస్తున్నారా, లేదంటే నిజంగా రూల్స్ ప్రకారం ఆయన పాటిస్తాడని మీరు అనుకోవచ్చా? దేశంలో ఎక్కడ జెండా ఎగరేయొద్దన్న రూల్ మాత్రం లేదు. మీరు రాజ్యాంగం మొత్తం 10 సార్లు చదివినా జెండా ఎగరేయొద్దన్న రూల్ ఎక్కడ లేదు. అండ్ ఇంకోటి, మావి గ్రామాలు కొత్తగా మున్సిపాలిటీ కలిపారు. మున్సిపాలిటీ కలిస్తే మాకు డెవలప్మెంట్ ఎక్కువ అవుతుందా, జెండా ఎగరేసే అవకాశం కూడా పోతుందా? అది ఆయన అర్థం చేసుకోవాలి. సరే, ఆయనకు వీలు లేదు, వ్యవస్థలు ఎక్కడొక్కడ ఏర్పాటు చేసి మీరు యథాతథంగా చేసుకోండి ఎప్పట్లా, కానీ ఆ విధంగా కూడా చేసే అవకాశం ఉంది. ఆయన రూలే లేదు, చేయాలని ఏముంది, ఆఫ్టర్ ఆల్ జెండా కోసం లొల్లా, ఇప్పుడు ఎగరేయమంటారా వద్దా, ఇలాంటి నిర్లక్ష్య ధోరణి ఏమవుతుంది? అది చాలా నిర్లక్ష్యంగా మాట్లాడిండు, అహంకారంతో మాట్లాడిండు ఆయన. ఈ విషయం పైన ఖచ్చితంగా ఆయనకు శిక్ష పడాల్సిందే. మీ గ్రామానికి స్వాతంత్రం రాలేదన్న, నిన్న జెండా ఎగిరేలేదంటే మీ గ్రామంలో చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇబ్బంది ఉంది చాలా. ఎందుకంటే మా గ్రామంలో జెండా పండుగ అనేది ఒక పండుగ వాతావరణం జరుపుకుంటాం. 2-3 స్కూల్ పిల్లలు, గ్రామ యువకులు అందరూ కలిసి. అయితే మాకు మున్సిపల్ వచ్చినది, మాకు నయా రథాకారుల పాలన అయింది. నయా నిజాం వారసుడు వచ్చిండు కమిషనరు. ఆయన పాలన పూర్వపాలన తెస్తున్నాడు అనుకుంటున్నట్టు, కానీ తోళ్ళు ఇరగదింతో కాలు చేతులు అన్ని ఇరగొడతారు. వాడు ఆఫీసర్ ఉంటే వాడు ఇంటికి ఉండొచ్చు. మనం ట్యాక్స్ కట్టిన పనుల మీద వాడు ఆఫీసర్ అయ్యండి, లేకపోతే వాడెవడు? మనం పన్నులు కడితేనే వాడికి జీతాలు వస్తున్నాయి. మనం స్వతంత్రంగా బస్సులు కొని పన్నులు, లేకపోతే వాడు మన ఇంటికాడ ముదురుకొని పండుకోవాలి రూపులా, మనకి ఇష్టం లేనప్పుడు. బహిరంగంగా వచ్చి స్వతంత్ర దినోత్సవం రోజు కూడా ఎగరేయను, ఆఫ్టర్ ఆల్ జెండా అనడం తీవ్రమైన చర్య. దానిపైన గవర్నమెంట్ కూడా తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే వాడిని ఎక్కడంటే అక్కడ జనాలు రియాక్ట్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు మొయినాబాద్ మున్సిపాలిటీ అయితే అజీజ్ నగర్లో ఆఫీసు పెట్టడానికి కారణం ఏంటి? మొయినాబాద్లో ఉండాలి కదా, మీకు దగ్గరలో ఉండాలి. ఇప్పుడు మొయినాబాద్లో అంటే సెంటర్ పాయింట్ మండల ఆఫీస్ అవుతుంది, అందరు కూడా అక్కడ పెట్టాలి. అక్కడ ఏ ఉద్దేశంతో గవర్నమెంట్ పాత బిల్డింగ్ పెట్టిర్రు అంటే తాత్కాలికంగా అని చెప్పారు వాళ్ళు. అప్పుడు బిల్డింగ్ తాత్కాలికము, పర్మనెంట్ బిల్డింగ్ కట్టిన తర్వాతనే ఇక్కడనే చెప్తామని చెప్పారు. సరే, మున్సిపల్ ఆఫీస్ ఎక్కడో మాకు అభ్యంతరం లేదు కదా, కానీ ఊర్లలో మాత్రం జెండా ఎగరేయకపోవడం అనేది ఆయనకి మా మున్సిపాలిటీ మొత్తం గంపగుత్తుగా రాసేయలే. ఆయన జాగిరి కాదు, వాళ్ళ అయ్యే జాగిరి కాదు, అది కాదు కదా. కానీ అప్పుడు అతనికి జెండా ఎగరేయని అధికారం కూడా లేదు. నీకు నచ్చకపోతే నువ్వు ఇంట్లో ఉండు, నచ్చిన వాళ్ళు ఎగరేస్తారు. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ఉంటారు, రెవెన్యూ ఆఫీసర్ ఉండు, వాళ్ళకి చెప్పండి, అరే మీరు ఆల్టర్నేటివ్ ఎగరేసి టైంకి ఇక్కడ మున్సిపల్ రండి అని చెప్పాలి. వాళ్ళు అలాంటి చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తాం. అది భవిష్యత్తులో కూడా దానిపైన పెద్ద ఎత్తున పోరాటం చేయాలని కూడా మున్సిపల్ ఉన్న ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి దానిపైన కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అతను అసలు గవర్నమెంట్కు ఉద్యోగానికే అనర్హుడు అతను. ఎందుకంటే అతను నిజాం పాలన తెస్తున్నట్టున్నాడు. ఇంతకు నిజాంలో ఉంది, అదే వారసత్వం పుచ్చుకున్నట్టుండు. దానిపైన తగిన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. ఖాజా మొయినుద్దీన్ అనే వ్యక్తి మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్గా వచ్చాడు. వచ్చిన నుంచి కూడా చూస్తున్నాము, ప్రతి విషయంలో కూడా మన మొయినాబాద్ మండలికి అన్యాయం చేస్తూనే ఉన్నాడు. ఈ జెండా, ఆఫ్టర్ ఆల్ జెండా అనడం అనేది చాలా చిన్న విషయం కాదు. ఇది ప్రతి ఒక్క దేశ పౌరుని యొక్క ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విషయమే. ఎందుకంటే ఒక జెండా అనేది ఒక ప్రతీక, ఒక గౌరవం, ఒక దేశభక్తి. ఇటువంటి దాన్ని దెబ్బతీయడం అనేది ప్రతి ఒక్క దేశ పౌరుని ఒక కించపరచడం, అన్యాయం చేయడం, వాడి యొక్క దేశభక్తిని ఒక చిన్న పురులా చూడడం. ఆఫ్టర్ ఆల్ జెండా అనేది నార్మల్ విషయం అనుకుంటున్నారా? ఒక ఆర్టికల్ 19 ప్రకారం మాకు జెండా ఎగరే అధికారం మాకు ఉంటుంది. కానీ దాన్ని నువ్వు కాల రాస్తున్నావు అంటే నువ్వు ఒకప్పుడు నిజాం ప్రభుత్వంలో మేము రజాకార్ సినిమా చూసాం కదా, దాని ప్రకారము నిజాం గవర్నమెంట్లో జెండా ఎగరేకి ఎంత కష్టపడ్డామో ఇప్పుడు ఈ నాయక్ గవర్నమెంట్లో కూడా అదే అవుతుంది మాకు మున్సిపల్ లైన్స్ అంది. సో దయచేసి ఈ ఖాజా మొయినుద్దీన్ మీద తక్షణమే చర్యలు తీసుకొని మాకు ఆ గ్రామాలలో మళ్ళీ జెండా ఎగరడానికి అవకాశం కల్పించాలని కోరుతున్నాం.
జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా భారత్ మాతా की జై భారత్ మాతా की జై మున్సిపల్ కమిషనర్ పై చర్యలు వెంటనే తీసుకోవాలి మున్సిపల్ కమిషనర్ పై చర్యలు వెంటనే తీసుకోవాలి మున్సిపల్ కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలి మున్సిపల్ కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలి దేశద్రోహం కేసు అయిన బినా పెట్టాలి దేశద్రోహం కేసు పెట్టాలి దేశద్రోహం కేసు పెట్టాలి మున్సిపల్ కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలి మున్సిపల్ కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలి భారత్ మాతా की జై భారత్ మాతా की జై